సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు దేవుని ఆరాధించడం అనే శీర్షికలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, దేవుని ఆరాధించడం కూడా చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి సంఘానికి తెలియజేయడానికి ప్రేరేపింపబడినాను. దేవుని ఎందుకు ఆరాధించాలి, దేవుని ఎలాగ ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, మరి కొన్ని విధానాలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనము నేర్చుకోవాలి. అసలు దేవుని ఎందుకు ఆరాధించాలి? ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడై ఉన్నాడు, ఆయన పూజార్హుడు. పరమగీతం 5:10లో ఉంది, 10,000లో అతి సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు. అట్టి సౌందర్యము ఏ మానవునికి లేదు. ప్రభువుకున్న సౌందర్యం, ప్రభువుకున్న స్వభావం. కాబట్టి మనం ప్రభువును ఆరాధిస్తున్నాం. ప్రభువుకు సాటి ఎవరు లేరు. మనం ఒక పాట పాడుకుంటాం, నీతో సమము ఎవరున్నారు, నీ వంటి సుందరుడు ఎవరున్నారు. దేవుని ఆరాధిస్తున్నాం. వారమంతా పని చేసుకుంటాం, ఆదివారం మనం వచ్చి ఆరాధన దినం ఆరాధించాలని పాటలు పాడి, చప్పట్లు కొట్టి, చేతులెత్తి, గొంతెత్తి, స్వరమెత్తి పాటలు పాడతాం. అదేనా ఆరాధన అని నేను ఆలోచించినప్పుడు అది మాత్రమే కాదు, అది బాహ్యంగా ఆరాధిస్తున్నావేమో కానీ నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉండాలి. నీ జీవిత విధానముగా మార్చుకోవాలి. ఎందుకంటే దేవుని ఆరాధించుట మరి చాలా ఉత్తమమైంది, అది నీకు ఆశీర్వాదకరం. దేవుని యొక్క దీవెనలు నీ మీదికి, నీ కుటుంబం మీదికి దిగి వస్తుంది. దేవుని పోలిన వాడు ఎవరున్నాడు? హూ ఈజ్ లైక్ గాడ్ అంటే మన దేవుని పోలిన వాడు ఎక్కడున్నాడు? ఆయనను పోలిన వాడు ఎవడూ లేడని యెషయా 46:9 మనం చూస్తున్నాం. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి మనము దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని ఘనపరుస్తూ ఉన్నాం. ప్రార్థనలో మనం అన్నీ దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం. ఆరాధించేటప్పుడు దేవునికి స్తుతులు అందిస్తున్నాం. వి గివ్ వెన్ వి ప్రైజ్, వి గెట్ or we ask from God when we pray. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. అవును, ఎప్పుడు అడుక్కోవడం కాదు, దేవునికి ఇవ్వాలి. స్తుతి, స్తోత్రములు, ఆరాధన ఇవ్వాలి. పాటలు పాడి దేవుని మహిమపరచాలి, స్వరమెత్తి పాడాలి. మన జీవితంలో ఆయన చేసిన ఉపకారాలు మరవకుండా కృతజ్ఞతా స్వభావంతో దేవుని మహిమపరచాలి. యెషయా 46:9 ఈ విధంగా ఉంది, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. హల్లెలూయా. అందుకే మనము దేవుని ఆరాధిస్తున్నాం. ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరి పాటలు పాడుతున్నారు. మోషే పాటలు పాడినాడు, మిర్యం కూడా ఆమె మరి గిలక తప్పట పెట్టుకొని పాటలు పాడుతుంది, లక్షలాది జనాన్ని ఆరాధనలో నడిపిస్తుంది. మీరు నిర్గమకాండం 15:20 చూసినప్పుడు, మరి అహరోను సహోదరియు ప్రవక్తియునగా మిర్యాము తంబురను చేత పట్టుకొనేను, స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము
వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడవేశాను, శత్రువులను సముద్రంలో ఉంచివేసినాడు. గొప్ప విజయము తన ప్రజలకు ఇచ్చినాడు. కాబట్టి మనం ఆరాధించాలి. నిర్గమకాండం 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు. నీ వంటి వాడు ఎక్కడున్నాడయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు. కాబట్టి ఆరాధించాలి. దేవుడు మంచి వాయిద్యాలు వాయించేవారిని, స్వరమెత్తి పాడేవారిని ఈ సంఘానికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అదొక భాగ్యం, వారికి భాగ్యం. అసలు వారికి తెలుసో లేదో వారు ఎంత అదృష్టవంతులు. ఎందుకంటే దేవుని మహిమపరచడానికే దేవుడు మనల్ని ఈ లోకంలో సృజించినాడు. ఇఫ్ యూ క్యాన్ సింగ్ విత్ యువర్ వాయిస్, ఇఫ్ యూ క్యాన్ ప్లే విత్ ద ఇన్స్ట్రుమెంట్, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. యు ఆర్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. కాబట్టి ఏదో నామకార్థంగా దేవుని ఆరాధించడం కాకుండా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి. మనం ఆయనను ఎప్పుడు ఆరాధించగలుగుతాం? ఆయనను హృదయం నిండుగా ప్రేమిస్తేనే ఆయనను ఆరాధించగలం. పైకి ఆరాధన దేవుడు అంగీకరించడట. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఈ జనులు నన్ను పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మాథ్యూ 15:9. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. చూడండి, మనస్ఫూర్తిగా ఆరాధించాలని. అందుకే సమరయ స్త్రీతో ప్రభు అంటాడు, నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన ఎందుకు ఆయనను ఆరాధించాలి అంటే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మనుషులు మారిపోతారు, పరిస్థితులను బట్టి వారి ప్రేమ చల్లారిపోతుంది. కానీ ప్రభు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే వాడు కాడు. నరులందరూ నిన్ను విడిచిపెట్టినా ప్రభు ఏనాడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకే నువ్వు ఆరాధించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యా, జీసస్ విల్ నెవర్ ఫర్సేక్ యూ, హీ విల్ నెవర్ లీవ్ యూ. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు వర్షిప్ హిమ్. ఆయన మాట ఇస్తే దాని ప్రకారము చేస్తాడు. మనుషులు మాట తప్పుతారు, ఆయన మాట తప్పని వాడు. అందుకే నువ్వు ఆరాధించాలి. ఆయన మారని వాడు, నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అందుకే నీవు ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీవు ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే విత్ ఆల్ యువర్ హార్ట్ యూ హావ్ టు లవ్ గాడ్, దెన్ ద వర్షిప్ బికమ్స్ ఈజీ. ఈరోజు మరి దావీదు ఏ విధంగా ఆరాధించినాడో మనం కొద్దిగా లోతుగా వెళ్ళి మనం ధ్యానించాలి. దావీదు దేవుని హృదయానుసారుడని, దేవుని చిత్తం నెరవేర్చేవాడని వాక్యంలో ఉన్నది. మరి ఆయన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు. ఎప్పుడు స్తుతి. మీరు 150 కీర్తనలు సగటు మట్టు కూడా దాదాపు 70 కంటే పైగా కీర్తనలు దావీదు రచించిన కీర్తనలు. ప్రతి కీర్తనలు కూడా దేవునికి స్తుతి, దేవునికి స్తుతి, ప్రార్థనా స్తుతి. ఈ రెండు కూడా మీరు తప్పకుండా దావీదు రచించిన కీర్తనలు మీరు చూస్తారు. అంటే మన జీవితాలు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం కూడా ఒక ఆరాధన అని ఈరోజు నేను దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బోధిస్తున్నాడు. కేవలం పాటలు పాడి, వాయిద్యాలు వాయించి, గొంతెత్తి, స్వరమెత్తి, కొద్దిగా గొప్ప శబ్దంతో దేవుని స్తుతించడం మాత్రం కాకుండా యువర్ లైఫ్ స్టైల్, ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ ఈజ్ ఎ వర్షిప్ అంటూ గాడ్. ఎందుకంటే నీ జీవితం చూసి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఘనపరచబడుతున్నాడు. గాడ్ ఈజ్ గెటింగ్ ద గ్లోరీ. నీవు దేవుని ఆజ్ఞలు మీరకుండా దైవభక్తితో ఈ లోకంలో జీవిస్తే ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. అదొక ఆరాధన. దట్ ఈస్ అ వర్షిప్ యూ గివ్ అన్ టు గాడ్. ఇంటి దగ్గరే ఉండకుండా విశ్వాసంతో బయలుదేరి నీవు దేవుని ఆరాధించడానికి వచ్చినావు, దేవుని సన్నిధి అనుభవించడానికి వచ్చావు, దేవుని వాక్కులు వినడానికి వచ్చినావు. అది ఒక ఆరాధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ ఆనరింగ్ గాడ్ డిస్పైట్ ద సర్కమ్స్టెన్సెస్ విచ్ ఆర్ అగెన్స్ట్.
అయినా దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నావు. ఇది మరి ఒక ఆరాధన అని మర్చిపోకూడదు. చూడండి, దేవునికి ఘనత తెచ్చే రీతిగా మన ప్రవర్తన, మన జీవితం ఉంటే అది ఒక ఆరాధన అని భావించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటే నాకు పాడడానికి రాదు, నాకు మరి వాయిద్యాలు వాయించడం రాదు, నేను ఏ విధంగా ఆరాధించాలి? ఈ విధానాలన్నీ కూడా ఇప్పుడు మీకు నేర్పించినాను. దేవుని నామము మన నిమిత్తము అన్యుల మధ్యలో దూషింపబడకుండా నీవు జీవించగలిగితే అది కూడా దేవునికి నీవిచ్చే ఆరాధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆత్మతో నింపబడి నిండుగా దేవుని ప్రేమించే వారికి వారి జీవితమే ఒక ఆరాధనగా మారిపోతుంది. అవును, దర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వర్షిప్ అంటూ గాడ్. మరి ప్రభు కొరకు శ్రమలు పొందడం కూడా ఒక ఆరాధనే. పాట విన్నాను, చాలా అద్భుతంగా ఉంది ఆ పాట. ఆ పాటలో శ్రమలు పొందడం కూడా ఆరాధన. స్టెఫెను రాళ్లతో కొట్టబడినాడు, ఎందుకు పారిపోలేదు? ఎందుకు తప్పించుకొని పోలేదు? ఆయన ప్రభు కొరకు సాక్షిగా, హతసాక్షిగా మారిపోయినాడు. రాళ్ళు రోబడుతున్నప్పుడు కూడా ఆయన నేరుగా పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన చస్తున్న వేళలో కూడా, చంపబడుతున్న వేళలో కూడా ప్రభువా వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. తన ఆత్మను మరి దేవునికి అప్పగించుకున్నాడు. అది ఒక ఆరాధనే, అదొక ఆరాధన. ఎందుకంటే ఆయన జీవితంలో ప్రభువును ఘనపరిచినాడు, ఆయన మరణంలో కూడా ప్రభు ఘనత పొందుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము జీవించిన ప్రభువును ఘనపరచాలి, మనం మరణించిన మన మరణంలో కూడా దేవుడు ఘనపరచబడాలి. వెదర్ యు లివ్ ఆర్ యు డై, ఇట్ షుడ్ బి ఫర్ గాడ్స్ సేక్. ఎందుకంటే మనం ప్రభు వారమై ఉన్నాం. వి బిలాంగ్ టు గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం గ్రహించాలి. అబ్రహాము దేవుని ఆరాధించినాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. ఆయన ఏ విధంగా ఆరాధించినాడు అంటే చాలా పర్యాయంలో ఆది కాండంలో బలి అర్పించినాడని, తన ఏకైక కుమారుని కూడా దేవునికి బలిగా ఇవ్వడానికి వెనుక తీయక మొరియా పర్వతానికి వెళుతున్నాడు. అంటే దేవుని మాటను క్షుణ్ణంగా పాటిస్తున్నాడు. హీ డస్ నాట్ వాంట్ టు డిజోబే గాడ్ అట్ ఎనీ కాస్ట్, బీ ఇట్ ఈవెన్ అట్ సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్లీ సన్. ఏకైక కుమారుడైన ఇస్సాకును, అది కూడా 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుడు. ఎంత ప్రెషియస్ ప్రోజిని అంటే, ఇంత విలువైన కుమారుని కూడా దేవుడు అన్నాడు, దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను, అది కూడా ఒక ఆరాధన అని ఆ పాటలో నేను విన్నాను. దానియేలు సింహబోన్లో ఉన్నాడు, అది కూడా ఒక ఆరాధన. సింహబోన్లో ఉన్నాడు, ఎందుకు ఆరాధన అంటే ప్రార్థన ఎవరు కూడా ఈ రాజ్యంలో చేయకూడదని రాజాజ్ఞ జారీ అయినా యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుచు వచ్చింది. హల్లెలూయా. హీ వాజ్ ప్రైజింగ్ గాడ్, హీ వాజ్ ప్రేయింగ్ అన్ టు గాడ్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్. ప్రతికూల పరిస్థితి, నువ్వు ప్రార్థన చేసే సింహంలో బోనే నీకు గతి అన్నా భయపడకుండా దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని ప్రార్థించడం మానలేదు. సింహంలో బోన్లో వేసిన మరి దానియేలు భయపడలేదు. అదొక ఆరాధన అన్నమాట. అంటే దేవునికి ఘనత కదా, దేవుడైన ప్రాణాన్ని కాపాడినాడు. ఆ అన్యుడైన రాజే అంటున్నాడు, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఆరాధనలో స్వస్థత, ఆరాధనలో ఐశ్వర్యం, ఆరాధనలో విడుదల, ఆరాధనలో శక్తి తప్పకుండా ఆరాధించేవారు అనుభవిస్తారని మర్చిపోకూడదు. ఆఖరిగా దావీదు గురించి మనము ఆలోచిస్తే ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించి సితారాతో విత్ ద హార్ప్. హార్ప్ అంటే ఏంటి అని నేను తెలుగులో చూశాను. అది తీగలతో కూడిన ముక్కోణ ఆకారపు వాయిద్యం అంట, సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అన్ని స్ట్రింగ్స్తో కూడింది. దావీదు చాలా ఇంపుగా ఈ వాయిద్యము వాయిస్తూ దేవుని స్తుతించేదంట. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ దేవుని ఆరాధించేవాడు. దేవుని ఆరాధించడంలో ఇంత శక్తి. అందుకే ఆయన గొర్రెల దొడ్డి నుండి
దేవుడు ఆయనను ఎన్నుకొని ఇశ్రాయేలుకు మహారాజుగా చేసేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థమైన ఆరాధనలో ప్రమోషన్ ఉన్నది. చూడండి, ఇశ్రాయేలు రాజుగా మారిపోయినాడు. ఆ తగ్గింపు, అందుకే 103వ కీర్తనలో పాడుతున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. హల్లెలూయా. పాటలు పాడుతాడు. కీర్తనలో మీరు చూస్తే దావీదు రాసిన పాటలే కదా ఇవన్నీ. కీర్తన అధ్యాయం అనొద్దు, 40వ అధ్యాయం 42వ అధ్యాయం అంటారు చాలామంది. అలాగ అనకూడదు. 42వ కీర్తన, ఇదని పాటలు అన్నమాట. సంకీర్తన 57 చూడండి, 57 7 నుండి 11 వచనాలు చూసినప్పుడు దావీదు ఇలాగ పాడుతున్నాడు. హెడ్ నోట్లో చూడండి ఎందుకు పాడుతున్నాడు ఈ పాట. 57వ కీర్తన అల్తషేకు అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన గీతం. 57 వచనం చూడండి, నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేది. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీవుకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకుని నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. పాడుతాడు. ఆయనలో మరి ఒక ప్రత్యేకత ఉంది, పాడడం, స్తుతించడం, ఘనపరచడం. తర్వాత దేవుని సన్నిధి అంటే చాలా ప్రేమ. 27వ కీర్తన 4వ వచనంలో దావీదు మహారాజైన దేవుని మందిరంలో సమయం గడపాలని, దేవుని ఆరాధించాలని, దేవుని వాక్యం ధ్యానించాలని కోరుకుంటాడు. కీర్తనలు 27:4 చూడండి, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఆదివారం మందిరానికి రావడానికే ఎంతో బాధపడుతూ ఉంటారు. మహారాజు దావీదు అంటాడు, నేను దేవుని ఆలయంలో ఉంటాను, నా జీవితకాలం అంతా ఉండాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి. నేను ఇదే వరం దేవుని దగ్గర అడుగుతున్నాను, ఆయన ప్రసన్నతను నేను చూడాలి. నేను దేవుని ఆలయంలో ధ్యానించాలి, పాడాలి, స్తుతించాలి, ఆయన శక్తిని నేను చవి చూడాలి. ఐ డోంట్ వాంట్ ద థ్రోన్, ఐ డోంట్ వాంట్ ద ప్యాలెస్. రాజభవనం కాదు, రాజసింహాసనం కాదు కోరేది, నేను వెళ్ళి దేవుని మందిరంలో సమయం గడపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేం దేవుడుండు చోటు. ఆలయాన్ని ప్రేమించేవారు, ఆలయ పనులు ప్రేమించేవారు దేవుని ఘనపరుస్తున్నారని మర్చిపోకూడదు. నువ్వు ఆలయంలో ఒకవేళ ఊడ్చే పని నీదైనా లేక కడిగే పని అయినా, ఆలయంలో ఎట్టి చిన్న పని నువ్వు చేస్తున్నా, ఇండైరెక్ట్లీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్. హల్లెలూయా. ఆలయంలో చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా దేవుని దృష్టి తప్పకుండా నీ మీద ఉన్నది. అందుకే వర్ధిల్లుతూ ఉంటారు వారు, దేవుని ఆలయంలో వారు వర్ధిల్లుతారు. దావీదు అంటాడు, నేనైతే నా దేవుని ఆలయంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము ఆయన కృపయందు నేను నమ్మిక వచ్చి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దావీదు విధానం, ఆరాధించే విధానం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనంలో దావీదు మరి సితారాను ఇంపుగా వాయించినప్పుడు జరిగిన ఒక అద్భుతం. 1 శామ్యూయల్ 16:23, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. ఆత్మతో సత్యంతో జనాలు దేవుని ఆరాధించినప్పుడు చీకటి శక్తులన్నీ కూడా పారిపోతాయి, అనేక మంది సంఖ్యలు తెగిపోతాయి, బంధకాలు ఊడిపోతుంది. పౌలు శీలలు ఆరాధించినప్పుడు అక్కడ అందరి బంధకములు ఊడిపోయిందండి.
తలుపులన్నీ తెరుచుకుంది, మహాభూకంపం కలిగింది, ఖైదీలందరూ విడుదల పొందినారు. అలాగే దేవుని ఆరాధించేటప్పుడు మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన పాటల ద్వారా మనం ఆయనను మహిమపరుస్తున్నప్పుడు దయ్యాలు పారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఇంపుగా వాయిస్తున్నాడు తన సితార. సౌలులో దురాత్మ ఉన్నది. ఇంత ఇంపుగా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా సౌలులోని దురాత్మ విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయను. హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే, వర్షిప్ టీం పాటలు పాడేవారు ఉన్నారు, వారు ఎవరో మెచ్చుకోవాలని పాడకుండా మేము దేవదేవుని ఆరాధిస్తున్నాము, ఇట్టి భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చినాడు టు లీడ్ ద పీపుల్ ఇన్ వర్షిప్. వాళ్ళు ఎంత డెడికేటెడ్గా పనిచేస్తే అంత సేవ వర్ధిల్లుతుంది. నాతో ఏకీభవిస్తే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ద వే దే సింగ్ ద సాంగ్ ఆర్ ద వే దే వర్షిప్ గాడ్, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నన్ను అడిగితే, వారు ఆదివారం ఆరాధనలకు వచ్చి ప్రజలను ఆరాధనలో నడిపించేటప్పుడు శనివారం ఒక్క పూటైనా ఆహారం మాని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, దేవా ప్రజలను ఆరాధనలో నడిపించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, మా మీద నీ ఆత్మను కుమ్మరించండి, పరిశుద్ధాత్మ పూర్ణమై మేము ప్రజలను ఆరాధనలో నడిపించాలనే పట్టుదల ఉండాలి. పాపులు మారుమనసు పొందాలి, రోగాలు వదిలిపోవాలి, దయ్యపు శక్తులు వెళ్ళిపోవాలి, అనేక బంధకాలు ఊడిపోవాలి. అలాగుంటుంది ఆరాధన. ఏదో మన స్వరం అందరు విని మనల్ని శబాష్ అనడానికి పాడొద్దు. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. హల్లెలూయా. టు గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడిచ్చిన పని సరిగా చేయకుంటే, నా అనుభవంలో నేను చెప్తున్నాను, ఇన్ మై ఎక్స్పీరియన్స్, వెన్ గాడ్ గివ్స్ యూ సమ్ జాబ్, డూ ఇట్ పర్ఫెక్ట్లీ. నువ్వు అది చేయకుంటే నిన్ను పక్కన పెట్టి ఇంకొకరిని దేవుడు ఎన్నుకుంటాడు. నష్టపోయేది దేవుడు కాదు, దేవుని కార్యాలు కాదు, దేవుని సంఘం కాదు, నీవే నష్టపోతావు. ఎందుకంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సరిగ్గా వాడుకోలేదు, శ్రద్ధగా చేయలేదు. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడే. అవును, వెన్ గాడ్స్ వర్క్ కమ్స్ టు యువర్ హ్యాండ్, డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. ఏ శక్తి వంచన లేకుండా దైవ కార్యాలు చేయడం, దేవుని ఆరాధించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అంటే అది దేవునికి ఎంత ఘనత. కాబట్టి వివిధ విభాగాల్లో ఉండేవారు సంఘములో, మీకు ఎట్టి పని దేవుడు అప్పగించినాడో అది మనస్ఫూర్తిగా చేయడం, అది దేవుని ఆరాధించడంతో సమానం. అది సంఘానికి, ప్రజలకు ఎంతో దీవెనకరం. నాతో ఏకీభవిస్తే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి అక్షరార్థమైన ఆరాధన కాదు. హిందీలో అంటారు నామకే వాస్తే. నామకే వాస్తే ఏదో పాడాలని మూలుకుంటే ఏదో పాడవాడావు, బా చేతులు ఎత్తాలనా, అసలు ఒళ్ళు కదలానే బద్ధకం, ఇంకేంటి, అలా కాదు. దావీదు మరి ఏ విధంగా దేవుని స్తుతించినాడంటే, దావీదు మందస్సము యెరూషలేమునకు వస్తుంది, తీసుకొని వస్తున్నాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి మందస్సము మరి దావీదు పురమునకు తేబడుతుండగా దావీదు మనస్ఫూర్తిగా సంతోషంగా ఆ మందస్సము ఎదుట నాట్యం ఆడుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. వాట్ డేవిడ్ టీచర్స్ us అబౌట్ వర్షిప్. ఆయన ఆరాధనలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని కార్యాలు. 2 సమూయేలు 6:14 యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటిగా క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. శక్తి కొలది నాట్యమాడు. ఇది హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తున్నాడు. లవింగ్ గాడ్ విత్ ఆల్ హిజ్ హార్ట్, హిజ్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడ్డది. ఇక్కడ చూడండి అసలైన ఆరాధన. తన్ను తాను మైమర్చిపోతున్నాడు. ఆయన మర్చిపోతున్నాడు తనను తాను. ఆయన ఏఫోదు ధరించి దేవుని సన్నిధిలో శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. నేను ఎదురు చూస్తున్నానండి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో
ప్రతి ఒక్కరూ నాట్యమాడి దేవుని స్తుతించాలని ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నాట్యమాడి దేవుని స్తుతించడం ఎంత గంభీరమైనది. నేను అసలు దేవునిలో ఇంత ప్రగాఢమైన విశ్వాసానికి రావడానికి కారణం, ఒక వృద్ధురాలు 85 సంవత్సరాల వయసులో గిల్క తప్పట పట్టుకొని స్టేజ్ మీద ఒక మీటింగ్ అటెండ్ చేస్తున్నాను. ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్లో ఉన్నాను. చిన్నతనంలో నన్ను ఆకట్టుకున్న ఒక దృశ్యం చెప్తున్నాను. అన్ ఓల్డ్ లేడీ అబౌట్ 85 years, ఆమె కాయర్లో సెంటర్లో నిలబడుతుంది. ఆమె కంజిర పట్టుకొని నాట్యం ఎన్ని స్టెప్పులు వేస్తుంది, డాన్స్ చేసి దేవుని మహిమపరుస్తుంటే నేను అనుకున్నాను అప్పుడు, అంటే రేషనలిస్ట్ అనమాట, నేను ఇంకా దేవుని పూర్తిగా నమ్మకం పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, తప్పకుండా ఈ వృద్ధురాలకు దైవ శక్తి ఉన్నది. ఎందుకంటే దేవునిలో ఆనందం లేకుండా, దేవుని శక్తి లేకుండా ఈమె ఏ విధంగా ఈలాగా స్టెప్పులు వేసి డాన్స్ ఆడుతున్నది? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవాను ఆనందించడం వలన మీకు బలం కలుగుతుంది కదా, వాక్యంలో ఉంది. కాబట్టి ఈమె అలా సంతోషంతో నింపబడి దేవుని ఆరాధిస్తుందని రియల్లీ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ గాడ్. 2 Samuel 6th chapter 16th verse, 2 సమూయేలు 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచ. మీకాలు ఎవరు? దావీదు భార్య. సౌలు కుమార్తె అని రాసింది ఇక్కడ, దావీదు భార్య అని రాసలేదు. ఎందుకంటే ఈమెకు ఉన్నదంతా సౌలు బుద్ధులే అన్నమాట. తండ్రి లాగా బిడ్డ. దావీదు ఎంత సంపూర్ణంగా ఆనందిస్తూ నాట్యమాడుతున్నప్పుడు ఈమె కిటికీలో నుండి చూసి ఈమె దావీదును తన మనసులో హీనపరుచుకుందాడు. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలంలో ఉంచగా దావీదు దహన బలును సమాధాన బలును యెహోవా సన్నిధిని అర్పించాను. తర్వాత మీరు చూడండి 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుండగా వ్యర్థుడు కూడా తన బట్టలు మిప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతావని అపహాస్యము చేసినందున ఆమె ఎక్కిరిస్తుంది భార్య. కొన్నిసార్లు నువ్వు చాలా దేవుల్లో ఆనందిస్తే ఇంటి వారు నిన్ను వెక్కిరించవచ్చు, అపహాస్యం చేయొచ్చు. బట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్ షుడ్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని నిండుగా ప్రేమిస్తే ఇవన్నీ లెక్కబెట్టవు. ఎవరేమన్నా దేవుని స్తుతిస్తావు, ఎవరేమన్నా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తావు. దావీదు ఇలాగ నాట్యమాడి, పనికత్తెలందరూ చూస్తున్నారట, ఇతను నాట్యమాడి దేవుని మందసం ముందు మరి శక్తి కొలది ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు కిటికీలో నుండి తన భార్య సౌలు కుమార్తె మీకాలు చూసి, నీకు బుద్ధి ఉందా, నీకు సిగ్గుందా, ఎంత ఘనంగా కనబడినావు, బట్టలు ఇప్పేసి ఆట ఆడుతున్నావు అని అన్నప్పుడు దావీదు ఏమన్నాడో చూడండి. 21వ వచనం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేస్తాను. ఎంత కృతజ్ఞత చూడండి. హౌ హీ ఈజ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అసలు లెక్కలేని నన్ను గొర్రెలు కాస్తుండగా దేవుడు నన్ను ఎన్నుకొని మరి నీ తండ్రిని కూడా విసర్జించినాడు, ఆయన సంతతిని విసర్జించి ఇశ్రాయేలును ఏలుటకు నన్ను రాజుగా నియమించిన దేవుని నేను ఆరాధించకూడదా? వై షుడ్ నాట్ ఐ వర్షిప్ సచ్ ఎ గ్రేట్ గాడ్ హూ హెస్ షోన్ సో మచ్ కంపాషన్ ఆన్ మీ. నా మీద ఇంత కృప చూపిన దేవుడు, ఇంత దయ చూపిన దేవుడు, ఇంత ప్రేమగల దేవుడు, ఇంత ఉపకారాలను నేను అనుభవించినాక నేను స్తుతించకుండా ఎలాగుంటాను? నేను దేవుని సన్నిధిని ఆట ఆడకుండా ఎలాగుంటాను? అందుకే నేను ఆడినాను, అందుకే నేను పాడినాను, అందుకే నేను దేవుని ఘనపరిచినాను అంటున్నాడు. 22వ వచనం చూడండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ఘనుడగుదునని మీకాలుతో అని. నీ పనికెత్తల దృష్టికి నేను ఘనుడను కావాలా? దేవుని దృష్టికి నేను ఘనుడను కావాలి. పనికెత్తలు చూశారు అని నువ్వు అంటున్నావు, కానీ దేవదేవుని నేను ఘనపరిచినాను కదా, ఎంత గొప్ప మేలు నేను పొందుకున్నాను. ఒక సామాన్యుడని నన్ను దేవుడు రాజరికం ఇచ్చినాడు, నా తల మీద కిరీటం పెట్టినాడు, ఇశ్రాయేలు రాజుగా చేసినందుకు నేను దేవుని స్తుతించకూడదా? ఐ హ్యావ్ టు ప్రైజ్ గాడ్.
చూడండి, దేవుడు రోషం గల దేవుడు. ఆరాధించే వారిని అడ్డుకుంటే కీడే సంభవిస్తుంది. ఇక్కడ మీకాలుకు కీడు సంభవించింది. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనక ఉండెను. గర్భం మూయబడింది మీకాలు. ఆమె మరణం వరకు కూడా పిల్లలను కనలేదు. దీనికి చాలా అర్థం ఉంది, అంతరార్థం. ఎందుకంటే దేవుని సేవ చేసేవారిని, యథార్థంగా దేవుని ఆరాధించేవారిని, వారిని ఎప్పుడు కూడా మనం గేలి చేయకూడదు. ఎందుకంటే వారికి దేవుని ప్రశంస కలిగి ఉన్నవారు. గాడ్ లవ్స్ దెమ్ అండ్ దే లవ్ గాడ్, దే వర్షిప్ గాడ్ విత్ ఆల్ దేర్ హార్ట్. కాబట్టి ఎప్పుడు కూడా గేలి చేయడం, అపహాస్యం చేయకూడదు. ఇక్కడ ఇంత హృదయపూర్వకంగా దావీదు ఆరాధించడానికి కారణం ఏంటంటే, ఎల్లవేళలా దేవుణ్ణి ఆశ్రయించే దైవజనుడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిస్ టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్. వెన్ యూ టోటలీ డిపెండ్ ఆన్ గాడ్, నో వన్ నీడ్ టీచ్ యూ హౌ టు వర్షిప్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఎల్లప్పుడూ ఆనుకున్నప్పుడు, ఎల్లప్పుడు దేవుని మీద ఆశ్రయం పెట్టుకుంటే, ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్, గాడ్ బికమ్స్ యువర్ ఎంటైర్ బీయింగ్. దేవుడు నీ స్వాస్థ్యం అయిపోయినప్పుడు నీకు ఇంకా ఆరాధించడానికి పాఠాలు ఏం చెప్పనవసరం లేదు. చూడండి, దావీదు అందుకే దేవుని నాట్యమాడి దేవుని స్తుతిస్తున్నాడు, మరి దేవుని ఆరాధిస్తున్నాడు, దేవునికి స్తుతియాగము చెల్లిస్తున్నాడు. దావీదు ఆరాధన విధానంలో 4 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది 63వ కీర్తన. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఆల్వేస్ హీస్ హంగ్రీ ఫర్ గాడ్, హీస్ థర్స్టీ ఫర్ గాడ్. దావీదులో మనం చూస్తాము దేవుని కొరకున్న తపన, ఆశ, ఆకలి, దప్పిక. ఇక్కడ కూడా ఉదయాన్నే నేను లేస్తాను, వేకువనే నేను వెతుకుతాను, నీ బలం నేను చూడాలి, నీ ప్రభావం నేను చూడాలి, పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను అని చెప్పి 3వ వచనం, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. మంచి భక్తుడు, జీవితంలో ఒక పాపం చేశాడు, ఆ పాపానికి తగిన శిక్ష జీవితం అంతా అనుభవించినాడు, దేవుడు క్షమించినాడు. కానీ పాపానికి ఉన్న పర్యవసానం అయితే దావీదు జీవితాంతం చూసినాడు. కలహాలే కలహాలు, ప్రాణం పోయేంతవరకు కలహాలు. అయినా దేవుని వదిలిపెట్టలేదు. చూడండి, మంచం మీద కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మీలో ఎంతమంది మంచం మీదకి ఎక్కిన తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ పని చేస్తాను. దేవుడు చేసిన కార్యాలన్నీ నిద్ర వచ్చేదాకా ధ్యానిస్తాను. అవును ప్రభువా, నీ బలమైన హస్తమును చూపెట్టినావు నాకు. ఐ లవ్ యూ లార్డ్, యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ. నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను, మళ్ళీ ఎప్పుడు నిద్రపడుతుందో నాకు తెలియదు. నాకు అందుకే దావీదు అనుభవం చాలా బాగా అర్థమైంది. 4వ వచనం, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. క్రొవ్వు మెదడు దొరికినట్టున్నది, అంత నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగూ స్తుతించేదాం. ఏదో గంట ఆరాధన కాదు, దేవుని ఆలయంకి వచ్చి 1 గంట మేము ఆరాధించినాం కాదు, జీవితకాలం అంతయు నిన్ను ఆరాధిస్తాను, నాకు ఊపిరున్నంత వరకు నిన్ను కొనియాడుతాను. హల్లెలూయా. అది దావీదు స్వభావం. తర్వాత దావీదు ఆయన శక్తి కొలది ఆరాధించినాడని, టోటల్ వర్షిప్ అంటే హీ హెస్ గివెన్ అప్ హిమ్సెల్ఫ్ టు ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నాట్యం ఆడడానికి సిగ్గుపడడం లేదు, సంపూర్ణంగా మరి ఆయన సమర్పించుకుంటున్నాడు. హిజ్ వర్షిప్ ఇస్ టోటల్. ఆయన ఈజ్ నాట్ సెల్ఫ్ కాన్షియస్. చాలా మట్టుకు మనం ఆరాధించేటప్పుడు కొద్దిగా సెల్ఫ్ కాన్షియస్ ఉంటాం. అయ్యో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మన చేతులు ఎత్తే ఏమవుతుంది, చప్పట్లు గట్టిగా కొడితే ఇంకేమని అంటారా, స్వరం ఎత్తే ఇంకేమని, అంటే నీ ప్రేమ అంత సంపూర్ణం కాలేదనే దాని భావం. నీవు ఎప్పుడు ఇతరులు ఏమనుకుంటారు అని నీకు ధ్యాస ఉంటే
యువర్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ నాట్ దట్ పర్ఫెక్ట్. దావీదు ఆరాధించే విధానంలో ఇది మనకు అర్థమవుతుంది. హీ ఫర్గెట్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను మర్చిపోయినాడు. భార్య ఏమవుతుందమ్మో, భార్య కిటికీ చూస్తుంది, ఇప్పుడు ఇంటికి పోయినాక పడతాయి, ఎందుకు నాట్యం ఆడాలి, మెల్లమెల్లగా స్టెప్పులు వేస్తాను, లేక ఇంత ఉత్సాహం వద్దులే అని అనుకోలేదు. హీ డింట్ కేర్ ఎనీథింగ్ ఫార్ ద సేక్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. హిజ్ వర్షిప్ వాజ్ టోటల్. రెండవది చూసినప్పుడు ఇతరులు అపహాస్యం చేసినా కానీ ఆరాధన మానుకోలేదు. మీకాలు అతన్ని గేలి చేస్తుంది, ఏమైనా బుద్ధి లేదు, నీవు వస్త్రహీనుడమై పనికత్తలందరూ చూస్తుంటే ఏం నాట్యం ఆడుతున్నావు, దీనివల్ల దేవునికి ఘనత వస్తుంది అనుకున్నావా, నువ్వు ఇంత పెద్ద రాజు ఇలా బుద్ధి లేని పని చేస్తే ఎలా అని భార్య అన్నా కానీ నన్ను ఇంత పైకి తెచ్చిన దేవుని నేను మరవజాలను. ఐ కెనాట్ ఫర్గెట్ గాడ్ హెస్ డ్రాన్ మీ ఫ్రమ్ ద ఫ్లాక్. ఆ గొర్రెల దొడ్డి నుండి నన్ను లేవనెత్తి ఇశ్రాయేలు రాజుగా నియమించిన నా దేవుని నేను ఎలాగో మర్చిపోతాను. నీ పనికత్తల దృష్టికి నేను ఘనుడను అవడము శ్రేష్టమా, నా దేవుని దృష్టికి నేను ఘనుడను కావడం శ్రేష్టమా అని అడుగుతున్నాడు. అలాగే మరి గాడ్ సెంటర్డ్ వర్షిప్. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసింది, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. అంటే హిజ్ వర్షిప్ ఈజ్ గాడ్ సెంటర్డ్. దేవుడు చూడాలి అంతే, ఎవరో చూస్తున్నారని నేను ఆరాధన ఆపను. దేవుడు ప్రశంసించాలి నా ఆరాధన. నేను దేవుణ్ణే ఘనపరుస్తున్నాను కాబట్టి పనికెత్తలు ఏమనుకుంటారు, ఇతరులు ఏమనుకుంటారని నాకు అది పెద్ద సమస్య కాదు. అంటే అంతగా మిక్కటంగా దేవుని ప్రేమిస్తున్నాడని అర్థం. 4వది చూసినప్పుడు ఇతను చాలా డీప్ సెన్స్ ఆఫ్ వర్షిప్. సాధారణంగా మనం ఆరాధిస్తే ఒక చిన్న పల్లవి పాడతాం, ఒక పాట పాడతాం, లేకుంటే వాయిద్యం వాయిస్తాం. కానీ దావీదు ఒక ఆరాధన ఇంకా డీపర్ లెవెల్స్ అన్నమాట. ఆయన వాయిద్యం వాయిస్తాడు, ఆయన నాట్యం కూడా ఆడతాడు, ఆయన పాటలు రచిస్తాడు, కీర్తనలు రచించినవాడు, అలాగే చక్కని స్వరంతో కూడా దేవుని ఘనపరిచినవాడు. మందస్సము ఎదుట ఆయన దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నీ తండ్రిని దేవుడు విడిచిపెట్టినాడు, అతని సంతతిని దేవుడు విడిచిపెట్టినాడు, నన్నెన్నుకున్నాడు ఇశ్రాయేలుకు రాజుగా, జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిలోనే నేను అలాగూ చేసినాను. ఆ గొప్ప దేవుని సన్నిధిలోనే నేను ఆట ఆడినాను, దాంట్లో తప్పేముంది అని అడుగుతున్నాడు. అంటే ఆరాధనలో కూడా మనం ఇంకా ఇంకా లోతులోకి వెళ్ళాలి. అంటే అంత మహిమను దేవునికి అందించాలి. మనల్ని ఎందుకు సృజించినాడు ఈ లోకంలో అంటే 3 పూటలు బాగా తిని ఏదో ఉద్యోగం చేస్తూ ఒక కుటుంబం నడిపిస్తూ చచ్చేంతవరకు బ్రతకడానికి కాదు, క్షణ క్షణం కూడా దేవునికి మహిమ రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా 43:7 వచనం చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించు, నేనే వారిని కలుగజేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే. 21వ వచనం చూడండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. హల్లెలూయా. మీకు దేవుని ఆరాధించడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసినాం, రెడీమేడ్. 1000 నామములతో దేవుని గణపరచు. నువ్వేం వెతుక్కొని అవసరంలే. 4 సంవత్సరాలు ప్రయాసపడినాను, ఒక్కొక్క నామం వెతుకులాట. సముద్రంలో వెళ్ళి ముత్యాలు ఏరినట్టు నా సమయం, మరి నా ఎనర్జీ దేవుని కొరకు, మీ అందరి కొరకు అలాగూ 4 సంవత్సరాల ప్రయాసం, 1000 నామముల చిన్న పుస్తకం మీ చేతిలో ఉంది. దేవుని ఎలాగ ఆరాధించాలంటే ఇంటి దగ్గర కూడా ఆరాధించవచ్చు, ఆరాధన స్థలంలో ఆరాధించవచ్చు, మందిరంలో ఆరాధించవచ్చు, సమయమును కేటాయించుకొని. మరి నీవు దేవుని సన్నిధిలో ఉండి ఒక్కొక్క నామం ఎత్తి 2 చేతులెత్తి వల్లించి స్తుతించి దేవుని ఆరాధించవచ్చు. దేవుని వాగ్దానాలు ఉంది, ఒక్కొక్క మాట ప్రశస్తమైన దేవుని మాట. అది ఆకాశం భూమి గతించిపోయినా దానిలో ఏ మార్పు ఉండదు. నువ్వు అది కూడా వల్లించి దేవుని మహిమపరచు, దేవుని ఆరాధించు. దేవుని ఆదేశాలు ఉన్నాయి. జీవపు మాటలనే పుస్తకం ఉంది.
దాంట్లో నీకు సంబంధించిన నీకు అవసరమయ్యే ప్రతి వాగ్దానం ఉన్నది. అది కూడా ఎత్తిపట్టి నువ్వు దేవుని ఆరాధించడానికి ఎంతో అవకాశాలు ఇక్కడ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని ఆరాధించే బుడ్డలుగా ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, గానము చేయాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అద్భుతములు చేయువాడు, ఆశ్చర్యక్రియలు చేయువాడు. ఆయనను మహిమపరచాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా ముగిస్తాను. ఆత్మతోనూ సత్యంతోనూ హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలని ఆనాడు సమరయ స్త్రీతో నీవు సెలవిచ్చినావు. గొప్ప మర్మములను ఆ స్త్రీకి మీరు అందించినారు. దేవుడు ఆత్మరూపి గనక ఆత్మతో ఆరాధించాలి. బాహ్యమైన ఆరాధన కంటే హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి నిండు హృదయంతో చేసే ప్రతి పని కూడా ఆరాధనగా మారిపోతుందని మేము ఈరోజు వాక్యం నుండి నేర్చుకున్నాం. అబ్రహాము ఆరాధించినాడు, దానియేలు సింహభవనంలో నుండి నిన్ను ఆరాధించినాడు, స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆరాధించినాడు, దావీదైతే నాట్యమాడి నిన్ను ఘనపరిచినాడు. అవును ప్రభువా, ఈ లోకంలో మమ్మను నిర్మించినావు నిన్ను స్తుతించడానికి. కాబట్టి ఆరాధన యొక్క విలువను మేము నేర్చుకోవడానికి ప్రార్థనలో మేము ఒకవేళ ముందుండొచ్చు, కానీ ఆరాధనలో మేము వెనుకబడకుండా సహాయం దయచేయండి ప్రభువా. నిన్ను ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన తలాంతులతో, వాయిద్యాలతో, స్వరాలతో, గొంతెత్తి శబ్దమెత్తి నిన్ను మహిమపరచాలి. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానన్నావు. దావీదు నాట్యమాడుతున్నాడు, మైమరిచిపోయినాడు, తన్మయత్వంలో ఆరాధిస్తున్నాడు. అట్టి ఆరాధన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇతరులు ఏమనుకుంటారు అనే చింత కొట్టివేయమని కోరుతున్నాను. మీకాలు అపహాస్యం చేసి గుడ్రాలైపోయింది. అవును, దేవుని బిడ్డలు ఆరాధిస్తుంటే ఎవరు వెక్కిరించకూడదు. వారు ఆత్మలో ఆనందించాలి, వారు ఆరాధించాలి. అప్పుడు సంఖ్యలు ఓడిపోతుంది, చీకటి శక్తులు వెడలిపోతుంది, అపవిత్రాత్మలు వెడలిపోతుంది, బంధకాలు ఓడిపోతుంది, రోగాలు నయమైపోతుంది, బాధపడే వారి హృదయం తెప్పరిల్లుతుంది. అవును, ఇది నీకెంతో అంగీకారం, నీకెంతో ప్రీతికరం ప్రభువా. అట్టి ఆరాధన దయచేయమని దేవుని వాక్యం విన్నవారు కూడా నిన్ను ఆరాధించే బిడ్డలుగా వారిని మీరు మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథ
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.